ఇది నా భయము, బోధకుల భయము. నాతో పాటు ఒక 5గురు ఉన్నారు. ఆ 5గురికి భయం ఏంటి అంటే దేవుని విషయమైన భయము. ఆయన కోపము ఎవరి మీద ఎప్పుడు రేగుద్దో మాకు తెలియదు, బోధకులకి తెలియదు. కానీ బోధకులకు తెలిసిన సత్యం ఏంటంటే దేవుణ్ణి చేర్చుకొని వారి మీదకి దేవుని ఉగ్రత తప్పక వస్తుంది. దేవునికి లోబడకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించే వారి మీదకి దేవుని ఉగ్రత తప్పక వస్తుంది. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట, 11వ మాట. కాబట్టి మేము ప్రభు విషయమైన భయమును మాకు తెలుసు కాబట్టి మనుషుల్ని ప్రేరేపిస్తున్నాము. నాయన రక్షణ పొందు, ఓ తల్లి ప్రభువుకు నిన్ను అప్పగించుకో, దేవుని సమయం అయిపోతుంది, ఆటంబం పేలబోతూ ఉంది, ప్రపంచమంతా మహావేంద్రముతో లయముకు అయిపోయే దినములోకి ప్రవేశించబోతూ ఉంది. ఇక మనకిక సమయము లేదు, కొనికి నిద్రపోవద్దు. ప్రేరేపించే మనసు ఇప్పుడు వచ్చింది. కాబట్టి దేవుని విషయము భయపడుతున్నాం. ఆయన ఉగ్రత ఆయన్ని ఎరుగని వారి మీదకి అకస్మాత్తుగా దిగి రాబోతూ ఉంది. పైనున్న వాటినే కానీ, కొలసి 3:2 పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? నిన్ను ఆదుకునేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన నీకెళ్ళే చూస్తున్నాడు. ఎందుకంటే నీలో తన ఆత్మ దీపాన్ని ఉంచాడు, వెలిగించాడు, కాపాడుకోవాలని చూస్తున్నాడు. నీవు కాపాడుకోవటానికి సహాయం చేస్తే కాపాడబడతావు. నేను సహాయం చేయను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటే ఆయనే ఆ ఆత్మదీపాన్ని ఆర్పివేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఈ నిత్యత్వ గమ్యము గురించి మనసులో తలపోసుకుందాము. మళ్ళీ విందాము. ఈ యూట్యూబ్లో రాబోతూ ఉంది ఆ వాక్యం. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు ఇళ్లలో కూర్చొని? మీరు కూర్చొని వినొద్దు దయచేసి, ఇక్కడికి రావాలి, వాక్యం ఇక్కడ వినాలి. ఏమీ పని పాట లేకుండా మంచం మీద పండుకొని కడుపు నొప్పితోనో తలనొప్పితోనో పండుకున్న వాళ్ళు వింటున్నారంటే అది వారికి మేలేమో. కానీ ఏమీ లేకుండా ఇంటి దగ్గర వింటానని కూర్చుంటే ఇంటి దగ్గర వినేది లోకపు మురికి మాటలు, దేవుని మాటలు వినలేవు. కాబట్టి తప్పక అందరూ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ద్వారా మేలు పొందాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తల్ల ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభువు మనల్ని దర్శించాడు, ప్రభువు మనతో మాట్లాడాడు, మన భవిష్యత్తు గురించి మనకి చెప్తూ ఉన్నాడు. ఈ శరీరము శిథిలమైపోద్ది. ఈ శరీరం గురించి వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన కార్యకలాపాలతో దేవుని సన్నిధిని దూరం చేసుకోవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే నిన్ను నన్ను జీవింపచేయుచూ ఉన్నది. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పాదముల దగ్గర కూర్చొని ఈ విధముగా నీ జీవపు మాటల గురించి మేము ధ్యానించుకోగలిగాము. నమ్మదగిన దేవుడుగా మాతో మాట్లాడావు, మమ్మల్ని నాయనా తట్టావు. నీకు వందనములు ప్రభా. ఈ శరీరం అయితే శిథిలమైపోతూ ఉంది నాయన. ఇంతకుముందున్న శక్తి బలము ఇప్పుడు లేదు నాయన, తగ్గిపోతుంది ప్రభా. చేయలేని వరం అయిపోతున్నాము నాయన, చేతగాని వరం అయిపోతున్నాము నాయన. అయితే చేయగలిగినప్పుడే చేయవలసింది చేయటం మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాన్ని నీకు సమర్పించుకొని, నీకు అప్పగించుకొని, నీ చిత్తము నెరవేర్చి, నిన్ను సంతోషపరిచి, నీ ఉద్దేశమును మా పట్ల నెరవేర్చుకొంచు. నీ నిత్యత్వాన్ని చేరే వారముగా సిద్ధపడగలుగుటం మాకు సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ బలిపీఠం మీద అప్పగించుకొంచు. కృపాక్షేమంతో దర్శించమని